పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సాయలక్ష్మి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో ధనుర్మాస వన సమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలతో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిపారు. ఇలాంటి కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసేలా ఉంటాయని సాయలక్ష్మి తెలిపారు. ధనుర్మాస సంబరాలు చేసుకుంటున్నాము. ధనుర్మాస పూజ, లక్ష్మీనారాయణ పూజ, సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. ఇదే తొలిసారిగా దేవతెలుపుల కమ్యూనిటీ తరఫున మేము ఈరోజు తొలిసారిగా ఏర్పాటు చేసుకున్నాము. దీనికి నలువైపుల నుంచి, రాష్ట్రం నలువైపుల నుంచి అందరూ బంధుమిత్రులందరూ వచ్చి పాల్గొంటున్నారు. సంక్రాంతికి ముందే ఈ సంక్రాంతి శోభ ఉట్టిపడేలాగా మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భీమవరంలోని అగ్రికల్చర్ మార్కెట్లో మా దేవతెలుకుల సంక్షేమ సంఘం మరి మన మహిళా అధ్యక్షురాలు దేవతెలుకుల బంధుమిత్రులతో, అందులోనూ మా మహిళా అధ్యక్షురాలు సాయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా కుల బంధువులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేశారు. ధనుర్మాస పూజ సందర్భంగా కుల బంధువులందరితోనూ ఈ రోజున మేము చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అవి ఏర్పాటు చేశాము. మ్యూజిక్ చైర్స్ కానివ్వండి, మిగతా ముగ్గులు పోటీలు, సంక్రాంతి పండుగ ఉట్టిపడే విధంగా ఈ రోజున మన రంగవల్లులు ఏర్పాటు చేసి మన ఇప్పుడున్న జనరేషన్కి మన పూర్వం నుండి మన పండుగ వాతావరణం అయ్యే విధంగా తీసుకురావడం జరిగింది. అది భీమవరము. నా పేరు శివరామకృష్ణ. ఇక్కడ ధనుర్మాస సందర్భంగా భీమవరం మార్కెట్ యార్డ్లో ధనుర్మాస వన సమారాధన ఏర్పరచుకున్నాము. మన దేవతెలుకుల కుల సంఘం వారు అందరం కలిసి దీనికి వచ్చిన బంధువులు మిత్రులందరికీ నమస్కారము. రోజు ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మన సాంప్రదాయాలు మరుగుపడకుండా ఉంటాయండి. ఎందుకంటే మన పిల్లలకి కూడా ఈ సాంప్రదాయాల గురించి చెప్పడం వల్ల వాళ్ళకి మాత విలువలు బాగా పెరుగుతాయండి. అందువల్ల ప్రతి ఒక్కరూ మన పిల్లలకి, మన బంధువులందరికీ దీని గురించి చెప్పడం వల్ల మన సాంప్రదాయాలు పెరగడం వల్ల మన దేశం